డిఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్దమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరినా జగన్ పార్టీ నేతలెవరూ ముందుకు రాలేదు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో వైసీపీ నేతల కోసం గంటన్నరకు పైగా ఆలపాటి ఎదురుచూశారు. ఆరోపణలకు ఆధారాలు లేనందునే గొడ్డలి పార్టీ నేతలు చర్చకు రావట్లేదని ఆలపాటి అన్నారు. కష్టపడి ఉద్యోగం పొందిన వారిని అవమానించేలా పారదర్శకంగా పరీక్ష నిర్వహించిన ఉన్నతాధికారుల్ని అవహేళన చేసేలా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటున్న ఆలపాటితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. 5 ఏళ్ల కాలంలో డిఎస్సీ నిర్వహణను పక్కన పెట్టినటువంటి వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సీ పైన రోజుకు అసత్య ఆరోపణలు చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి. దీనిపైన దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి గుంటూరులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. లా సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద 2 కుర్చీలు వేసుకుని కూర్చొని ఈ సవాల్పై చర్చించేందుకు రావాలని చెప్పేసి కూడా ఆయన కోరినప్పటికీ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు రాజా గారు ఉన్నారు. సరే, ఎట్లా మీరు ఈ బహిరంగ సవాల్ విసరడానికి కారణం ఏంటి? వైసీపీ వాళ్ళు ఎందుకు వెనకడు వేశారనుకోవాలి? అసలు వాస్తవం లేదు కాబట్టి ఈ రోజున ప్రజల్లో రావడానికి భయపడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గత 5 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో ప్రకటిస్తా అన్నావు. ఏ ఒక్క సంవత్సరమైనా నువ్వు జాబ్ క్యాలెండర్ని ప్రకటించావా? ఎక్కడైనా సరే ఒక్క టీచర్కైనా ఉద్యోగం ఇచ్చావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి సంతకంగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి గారు సంతకం చేసినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన 148 రోజుల్లో మేము ఈలేకపోయాం. గతంలో ఎలాంటి జాప్యం లేకుండా 355 కేసుల్ని ఎదుర్కొని ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా ఈ రోజున ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. అలాంటి డిఎస్సీ నోటిఫికేషన్లో ఏదో లోపం ఉంది, అవినీతి జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నావు. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడైనా ఆధారం ఉందా, సాక్ష్యం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు కోర్టుకు వెళ్ళారు. 355 కాదు, తర్వాత ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నారో మీ పార్టీ వారు ఒకటి రిట్ పిటిషన్ వేశారు. ఇలాంటి రిట్ పిటిషన్ ఇంతవరకు వేయలేదని చెప్పి చెప్పారు. మరలా దాన్ని కాదని ఇంకో రిట్ పిటిషన్ వేశారు. దాంట్లో ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగారు, ఆధారాలు ఉన్నాయని చెప్పి అడిగారు, లేకపోతే ఎవరైనా రిప్రజెంటేషన్ ఉందా అని చెప్పి అడిగారు. కాబట్టి ఏమీ చెప్పలేకపోయారు. ప్రతి ఆరోపణ పైన కూడా అధికారులు, ఐఏఎస్ అధికారులు ప్రతి వివరంగా పెట్టేసి చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారు? దాని ఎజెండా ఏందంటారు? అసలు మీది గొడ్డల పార్టీ, సైకో పార్టీ. మీరు ఎందుకు ఈ రకంగా ఉద్యోగాలు ఎవరైతే సవ్యంగా ప్రతిభతో తెచ్చుకున్న ఉద్యోగస్తుల్ని ఈ రోజున హ్యూమిలియేషన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు? ఏదైనా సాక్ష్యం ఉందా? ఏ జీవో ఇచ్చారు, ఏ జీవో రద్దు చేశారో చెప్తా ఉన్నారా? చెప్పట్లా. ఏదో ఒక బూటకంగా మాట్లాడటం, ఒక నాటకీయంగా నడవటం, దాన్ని ఏదో నమ్ముతారని విశ్వసించడం. ఇవాళ మీ మాటలు విశ్వసించే వాళ్ళు ఎవరు లేరు. నీకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఇక్కడ రమ్మని నేను అడిగా. ఇక్కడ రావడానికి నీకు భయం అయితే నీకు భయం లేని చోట చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాడు ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి ఈ రోజున మరొకసారి నీకు సవాల్ విసురుతా ఉన్నాను. కోర్టులు చెప్పినాయి, అధికారులు ఎవరైతే దీంట్లో భాగస్వామ్యాలు ఆ యొక్క డిపార్ట్మెంట్ చెప్పింది, మంత్రివర్గం చెప్పింది, మంత్రులు చెప్పారు, అదేవిధంగా పార్టీ చెప్పింది, వ్యక్తులుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్క వ్యక్తి యొక్క మాట్లాడిన దానికి కూడా వీళ్ళ యొక్క స్పందన ఎక్కడా లేదు. వైసీపీ నేతలు ఆలపాటి రాజా సవాల్ను స్వీకరించలేదు, ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. కాబట్టి తానే వాళ్ళు పిలిచిన చోటు కూడా వెళ్ళి చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆలపాటి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.